నేను అశోక్ సార్వాల విలేజ్. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు పైసలు లేకున్నా కూడా సప్పో తెచ్చుకొని పూటకెళ్ళ తీసుకుంటూ చదువుకుంటున్నారని నోటిఫికేషన్ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 years అవుతున్నా కూడా ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ కోసం 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈరోజు రాత్రి ఆరోగ్యం క్షీణించినందున హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. మేము పరామర్శించడానికి వచ్చినాం. మమ్మల్ని లోపలికి రానివ్వకుండా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది. ఈరోజు అంటే చెప్పే ప్రయత్నం చేయలేదు. అంటే వాళ్ళకంటూ ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ కోసమైనా ఉండాల్సిందే. ఇట్లా చేయడం వల్ల రేపటి రోజు ఏమైనా అయితే ఫ్యామిలీకి చెప్పే ప్రయత్నం చేయలేదు. మమ్మల్ని లోపలికి పోనిస్తే కదా మేము ఏమన్నా సలహా ఇవ్వడానికి. ఇప్పుడు మమ్మల్ని చూడడానికి వచ్చినాం. మా వంతుగా మేము ఏమన్నా చెప్పడానికి పోయినా కూడా లోపల పోనిస్తలేరు. వాళ్ళ అమ్మగారు నా నుండి ఒక మెసేజ్ పంపింది. ఆ విషయం చెప్దామన్నా కూడా అసలు నో ఎంట్రీ. సిఐ గారితో మాట్లాడినా, లేదు సార్ డాక్టర్ సలహా తీసుకొని పోండి అన్నారు. డాక్టర్ ఉండి మరి వెళ్ళండి అని ఇలా చెప్తే, లేదు సార్ పైనుంచి పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒకటే పిలుపునిస్తున్నాం. ఏ జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీలో ఉన్నటువంటి చదువుకునేటోళ్ళు లైబ్రరీలలో, బయట చదువుకునేటోళ్ళు బయట, ఎక్కడికక్కడ జిల్లా వైడ్గా, మండలం వైడ్గా, రెవెన్యూ డివిజన్ వైడ్గా ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ సార్కు మద్దతుగా మీ యొక్క నోటిఫికేషన్లు వచ్చే విధంగా మీరందరూ పోరాటం చేయాలని మీ అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. అంటే ఎవరైతే ఆపే పోలీసులు మీకు ఏమైనా భరోసా ఇస్తున్నారు? రేపు ఏమన్నా జరిగినా కూడా వాళ్ళ బాధ్యత అని చెప్పేసి ఏమైనా అంటున్నారా? మరి ఏమనట్లేరు. ఇన్స్పెక్షన్ వస్తుంది, మీరు పోవద్దు అంతే. వాళ్ళది ఒకటే ఆన్సర్, వెళ్ళొద్దు బ్రదర్. ఎక్కువ మంది పోతే ఇన్స్పెక్షన్ వస్తుంది, వెళ్ళొద్దు.